దీనికి మూలం నన్నయ్య భారతంలో ఉన్న తపతీ సంవరణులు యొక్క ప్రేమ గాథ. తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి. ఈ నౌన్ క్లాజు అంటే ఏంటి? ఏ క్లాజ్ which does the function of a noun in order to communicate our internal feelings to others. ఖండన రేఖల్లో ఒక టైప్ ఆఫ్ లైన్స్ ఆర్ సెట్ టు బి పర్మనెంట్ లైన్స్. దేశంలో స్వేచ్ఛ వ్యాపారంలో ఒక మొదటి స్థానంలో ఉంచాలి. దేశానికి మౌలిక శాసనము రాజ్యాంగం. ఆధునిక ప్రభుత్వాల ముఖ్య లక్షణము రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన. ఎక్కువ మందికి నిర్వహించేటటువంటి ఎవల్యూషన్ అంటే ఏంటి? ఖండతీర పంచినప్పుడు మహాసముద్రాలు ఇది 7.6% ఆక్రమించింది. వర్క్ అండ్ ఎనర్జీ అండి, పని మరియు శక్తి. మరి మొత్తం దూరం అనేది 800 మీటర్లు, అందులో ఒక రైలు 500 మీటర్లు. సగటున ప్రతిరోజు తన అవసరాలకు 50 లీటర్ల నీరు అవసరం. ఒక్కొక్క విషయాన్ని చర్చించుకుంటూ ఎటువంటి మార్పులు వచ్చాయనేవి కూడా చూద్దామండి. నాడుల చేత అవి ముందు మెదడు లేదా మస్తిష్కానికి టు డెవలప్మెంట్ ద చైల్డ్ అంటే శిశువును అభివృద్ధి చేయుట. ఒక అంశం నేర్చుకున్న తరువాత మాత్రమే మరొక అంశాన్ని నేర్పాలి. అలా చేస్తేనే బోధన అభ్యసనం విజయవంతం అవుతుంది అని భావించాడు. ఓకే ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఒక డైలీ కరెంట్ అఫైర్స్ అందిస్తున్న ప్లాటో యాజమాన్యం ఏ మూమెంట్లోనైనా ఎగ్జామ్ జరిగే అవకాశం సార్. డిసెంబర్లో 2 రాష్ట్రాల్లో భారీ నోటిఫికేషన్స్. ఒక నోటిఫికేషన్ వచ్చిందంటే వితిన్ 25 డేస్ లేదా 30 డేస్లో ఎగ్జామ్ కంప్లీట్ అవుతుంది సార్. గతంలో నోటిఫికేషన్ వచ్చిందంటే ఎగ్జామ్ జరగడానికి 1 ఇయర్ లేదా 2 ఇయర్స్ లేదా 3 ఇయర్స్ టైం పట్టేది సార్. ప్రెజెంట్లీ ఆ సమయం లేదు సార్. ఇప్పుడు సీరియస్ చదవండి సార్. ఈ పోటీ ప్రపంచంలో ఒక విజేతగా నువ్వు నిలబడాలి సార్. వచ్చేసి ఈ అవకాశం మీరు చేసుకోవచ్చు సార్. ఎందుకంటే లక్షల మంది రేపు రాయబోతున్నారు. లక్షల మందిలో నీ గమ్యం ఏంటో, నీ స్థానం ఏంటో నువ్వు నిర్ణయించుకోవాలి సార్. ఈరోజు కాకుండా నీకు రేపు కాదు సార్. ఈ నోటిఫికేషన్లో ఈ రోజు నువ్వు ఒక విజేతగా నిలబడాలి. ఈ నోటిఫికేషన్లోనే ఎక్కడ మిస్ అవుతున్నావు, ఎందుకు కోల్పోతున్నావు, ఎందుకు క్యాచ్ చేయలేకపోతున్నావు. నీతో పాటు చదివే వ్యక్తి జాబ్ కొట్టుకుని వెళ్ళిపోయాడు, నువ్వు ఇంకా ఇక్కడే ఉండిపోతున్నావు. ఎన్ని ఎగ్జామ్ రాసిన విఫలమైపోతున్నావు. ఎందుకు జరుగుతుంది? ఎక్కడ విఫలమవుతున్నావు? అలా విఫలం కాగోదు నువ్వు. ఈసారి ఒక విజేతగా అడుగు పెట్టాలి. నీ పల్లె నీ కోసం వెయిట్ చేస్తుంది. నీ కుటుంబం నీ కోసం వెయిట్ చేస్తుంది. నిన్న మొన్నటి వరకు వచ్చేసి నీ పేరు పెట్టి పిలిచేది. నీకు జాబ్ వచ్చిన తర్వాత పలానా అబ్బాయి కొడుకు అని చెప్పి ఊరు విలేజ్ మొత్తం నీ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇలాంటోడు మన విలేజ్కి కావాలరా. నీలాంటోడు ఒక విలేజ్కి కావాలి. నేను ఒక మంచి ఆఫీసర్గా తిరిగి వెళ్ళాలి. నీ ఊర్లోనూ ఒక మార్గదర్శిగా నిలబడాలి. 600 జాబ్ తీసుకుని వెళ్ళిపోవాలి. నాన్న కొన్ని సందర్భంలో బిజీలో నాన్న మర్చిపోయినా కూడా అమ్మ తింటున్న 10 బెతుకులో కూడా అమ్మకు నువ్వే కనిపిస్తుంటావు. అమ్మ కోసమైనా మన కుటుంబం కోసమైనా ఒక విజేతగా నిలబడాలి సార్. వచ్చేసి నీ మీద నీ కుటుంబం ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఆ ఆశ నెరవేర్చాలి సార్. ఈసారి అమ్మ కళ నిజం కావాలి సార్. నీ ఫస్ట్ సాలరీ రేపు అమ్మ మెడలో బంగారు గొలుసు వేయాలి సార్. ప్రతి సబ్జెక్ట్ ఒక ప్లాన్ ప్రకారం చదవండి సార్. మార్కెట్లో రకరకాల పుస్తకాలు దొరుకుతాయి, అన్నీ కొనుక్కొచ్చుకుంటావు.
ఎగ్జామ్ టైం దగ్గరకు వస్తుంది, చివరికి ఏం చదవాలో అర్థం కాదు. కొన్ని రోజులు వాయిదా పడితే బాగుండు అనుకుంటావు, తీరా రిజల్ట్ చూస్తే నీ నెంబర్ లేదు. ఈసారి నువ్వు అలా కావద్దు సార్. 2 రాష్ట్రాల్లో నీ రాష్ట్రంలో ఏ నోటిఫికేషన్ వచ్చినా పక్క నీ పోస్ట్ ఉండాలి సారి. ఒక విజేతగా నువ్వు తిరిగి వెళ్ళాలి సార్. వచ్చేసి ఇక్కడ ఒక అతను సార్ వచ్చేసి 1 మార్కు ద్వారా 2006లో ఎస్ఐ మిస్ అయింది. 2008లో మళ్ళీ ఎస్ఐ నోటిఫికేషన్ వచ్చింది. 2 ఇయర్స్ పాటు దాన్ని గుర్తు చేసుకుంటూ పడుతూ బీభత్సంగా సబ్జెక్ట్ని చదివేశాడు. అలాంటి వ్యక్తి ఈరోజు ఖమ్మం ఏరియాలో ఒక సిఐగా పనిచేస్తున్నారు సార్. ఒక కానిస్టేబుల్ కావాలనుకున్న వ్యక్తే ఒక స్టేషన్కి అలా బాస్గా పనిచేస్తున్న వ్యక్తి సార్. నేను కానిస్టేబుల్ అయితే సరిపోద్ది, నాకేమొద్దు, ఒక జాబ్ కావాలి, ఒక కాకి చొక్కా ధరించాలి, నా లక్ష్యం ఒక పోలీస్ కావాలనుకున్న వ్యక్తి. ఫస్ట్ అటెంప్ట్ రాలే, సెకండ్ అటెంప్ట్ సీరియస్ తీసుకున్నాడు. అదే మూమెంట్లో ఎస్ఐ నోటిఫికేషన్ వచ్చింది. ఎస్ఐ రాస్తే ఇవాళ సిఐగా ప్రమోషన్లో సిఐగా పనిచేస్తున్న వ్యక్తి సార్. ఒక మంచి అధికారి సార్. నువ్వు అలా పేరు తెచ్చుకోవాలి సార్. వచ్చేసి నువ్వు ఆ విధంగా పిలువబడాలి సార్. నీకు 10 మంది సెల్యూట్ కొట్టాలి సార్. ఆ రేంజ్కి నువ్వు వెళ్ళాలి సార్. చాలామంది నేను కారు కొనుక్కున్నా అంటారు. వాడి కారు దగ్గర పోయి ఆ డోర్, వాడి కారు వాడే డోర్ తీసుకుంటాడు. కానీ రేపు నువ్వు కారు దగ్గర పోతారుకే డ్రైవర్ రెడీగా ఉండి డోర్ తీసిపెట్టి ఎక్కండి సార్. ఆ స్థాయి తెచ్చుకోవాలి సార్ మీరు. అందుకే ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళండి సార్. బాగా చదవండి సార్. ఈసారి విజేతగా నువ్వు నిలబడాలి సార్. ఈసారి నువ్వు గురి తప్ప సార్. ఈసారి ఒక విజేతగా నువ్వు వెళ్ళిపోవాలి సార్. వచ్చేసి ఈరోజు అక్టోబర్ 29 సార్. ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 29వ తేదీ సార్. ఇక్కడ అంతర్జాతీయ ఇంటర్నెట్ డే సార్. ఇంటర్నెట్ రోజు 2005 సంవత్సరం నుండి సార్ అంతర్జాతీయ ఇంటర్నెట్ డేగా అక్టోబర్ 29ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది సార్. ఒక 1969లో ఇంటర్నెట్ను కనుక్కోవడం జరిగింది సార్. కనుక్కోవడం జరిగింది సార్. ఇంటర్నెట్ కనుక్కున్న వ్యక్తి, ఇంటర్నెట్ పితామహుడు టామ్ బెర్నాలీ సార్. టామ్ బెర్నాలీ అమెరికా దేశం సార్. టామ్ బెర్నాలీ అమెరికా కంట్రీ. వరల్డ్లో ఇంటర్నెట్ వినియోగంలో అమెరికా మొదటి స్థానం, చైనా 2వ స్థానం, జపాన్ 3వ స్థానం, ఇండియా 4th ప్లేస్ సార్. భారతదేశం వచ్చేసి ఒక ఇంటర్నెట్ పితామహుడు అంటే టామ్ బెర్నాలీ సార్. ఇమెయిల్ పితామహుడు అంటే రెటామ్ లిన్సన్ సార్. గూగుల్ సంస్థను కనుక్కున్న వ్యక్తులంటే లారీ పేజు, సెరీ బర్గు సార్.
ఒక క్లోనింగ్ పితామహుడు ఇయాన్ విల్మెట్ ఒక 2004లో అమెరికాలో హార్వర్డ్ యూనివర్సిటీలో నాన్ బోర్డర్గా ఉండి ఈ ప్రపంచానికి ఫేస్బుక్ అందించిన వ్యక్తి మార్క్ జూకెన్బర్గ్ కూడా అమెరికనే. ఒక యాపిల్ కంప్యూటర్ పితామహుడు స్టీవ్ జాబ్స్ కూడా అమెరికనే. ఒక ప్రపంచంలో ధనవంతుల జాబితాలో ఫస్ట్ ఉన్న వ్యక్తి అమెజాన్ కంపెనీ CEO అమెరికా దేశమే సార్. ఒక మైక్రోసాఫ్ట్ కంపెనీ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కూడా అమెరికనే సార్. వారెన్ బఫెట్ ఈ దేశమే సార్. ఈ ప్రపంచానికి ఒక ఇంటర్నెట్ అందించిన దేశం కూడా ఈ దేశమే సార్. అమెరికా దేశం సార్ వచ్చేసి. టుడే అక్టోబర్ 29 అంతర్జాతీయ ఇంటర్నెట్ డే సార్ వచ్చేసింది. అదేవిధంగా సార్ ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 29వ తేదీ సార్ ఈరోజు టర్కీ దేశానికి స్వాతంత్ర్యం లభించిన రోజు సార్. లభించిన రోజు సార్ టుడే. ఒక 1923 అక్టోబర్ 29 నాడు టర్కీ దేశానికి స్వాతంత్రం లభించిన రోజు సార్ టుడే వచ్చేసి. టర్కీ క్యాపిటల్ అంకారా సార్. టర్కీ వచ్చేసి గతంలో సార్ దీన్ని ఐరోపా జబ్బు మనిషి అని ఇక్కడ అని పిలిచేవారు సార్. ఇక్కడ వచ్చేసి పిలిచేవారు. టర్కీ అధ్యక్షుడు సార్ టుడే. టర్కీకి రెండవసారి అధ్యక్షుడు. రెండవసారి అధ్యక్షుడు ఎవరు సార్ అంటే తయ్యిప్ ఎర్డోగాన్ సార్. ఒక టర్కీ సార్ ఇది. గతంలో దీన్ని ఐరోపా జబ్బు మనిషి అని పిలిచేది మొదటి ప్రపంచ యుద్ధం కంటే ముందు. టర్కీని ఒక ఐరోపా జబ్బు మనిషి లేదా ది సిక్ మ్యాన్ ఆఫ్ ది యూరోప్ అని పిలిచిన వ్యక్తి మొదటి నికోలస్, అప్పటి రష్యా చక్రవర్తి. మొదటి ప్రపంచ యుద్ధం కంటే ముందు ప్రపంచంలో 2 గ్రూపులు ఉండేవి. టర్కీ అడిపోయినప్పుడు అయ్యోడిపోయినాయి, ఇటు వచ్చినప్పుడు ఏడిపోయినాయి. టర్కీ ఆర్థికంగా రాజకీయంగా పూర్తిగా కొలాప్స్ కావడం జరిగింది సార్. అందుకే ఈ టర్కీ దేశాన్ని ఒక ఐరోపా జబ్బు మనిషి అని కూడా పిలిచేవారు సార్. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ఇలా టర్కీ దేశానికి స్వాతంత్రం లభించిన రోజు సార్. ఇలా భారత్కు వ్యతిరేకంగా టర్కీ పాకిస్తాన్ మద్దతుగా నిలబడ్డ సంఘటన సార్ టర్కీ దేశం వచ్చేసి. అదేవిధంగా సార్ ప్రధానంగా ఒక 2020 సంవత్సరము జనవరి 17 నాడు G-SAT-30 శాటిలైట్ను ఫ్రెంచ్ గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుండి ఇండియా అంతరిక్షంలో పంపించిన తర్వాత మార్చిలో ఒక ఉపగ్రహాన్ని పంపుకోవాలి. మనం లాక్డౌన్ వల్ల, కరోనా వైరస్ వల్ల ఎలాంటి శాటిలైట్స్ మనం పంపలే. ఆల్రెడీ ఈరోజు అనౌన్స్మెంట్ కూడా జరిగింది సార్. ఒక 2020 సంవత్సరము నవంబర్ 7 నాడు సార్, నవంబర్ 7వ తేదీన
పిఎస్ఎల్వి C-49 రాకెట్ ద్వారా సతీష్ ధావన్ సెంటర్ నుండి అంతరిక్షంలోకి పంపించనున్న ఉపగ్రహం సార్ శాటిలైట్ ECO-1 సార్. ECO అనే శాటిలైట్ సార్. ఈ ఉపగ్రహం ముఖ్య ఉద్దేశం సార్ విపత్తుల సమాచారం సేకరించడం. ఒక భూ కేంద్ర ఆధారంగా పంపించే శాటిలైట్ సార్ మనకి ఇది ఉపగ్రహంతో పాటు మొత్తం. ఇంకా ఇదే కాకుండా సార్ 9 వాణిజ్య ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించనున్నారు సార్. వచ్చేసి సార్ ప్రధానంగా ఒక ప్రపంచంలో ఎక్కడ ఏమి జరుగుతుంది, ప్రపంచంలో ఎక్కడ ఏమి జరగబోతుందో మనకు కావలసిన సమాచారాన్ని ఉపగ్రహాలు చేరవేస్తుంటాయి సార్. ఉపగ్రహాలకు లిమిటెడ్ కాలం మాత్రం ఉంటుంది సార్. ఒకసారి రూపొందించబడ్డ ఉపగ్రహాన్ని మళ్ళీ మళ్ళీ పంపించారు సార్. ఒకప్పుడు మన ఆర్యభట్ట ఉపగ్రహాన్ని రష్యా సహకారంతో పంపిస్తే ఈరోజు ప్రపంచంలో అనేక దేశాల ఉపగ్రహాలకు ప్రధానమైన వేదికగా నిలబడ్డది నెల్లూరు జిల్లాలో సతీష్ ధావన్ సెంటర్ నుండి రేపు ఈ ఉపగ్రహాన్ని పంపించబోతున్నాడు సార్. ఒక భూమి ఉపరితలం అంటే వచ్చేసి ఇక్కడ సార్ విపత్తుల సమాచారం, ఎప్పటికప్పటికి రైతాంగానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్, ఈ మూమెంట్లో వరదలు వచ్చే అవకాశం ఉంది, ఈ మూమెంట్లో వర్షాలు వచ్చే అవకాశం ఉంది, వ్యవసాయ పంటలతో అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఎప్పటికప్పటి కూడా భూ వాతావరణ యొక్క సమాచారం గురించి, ఒక విపత్తుల సమాచారం గురించి తెలుసుకోవడం కోసమే త్వరలో నవంబర్ 7 నాడు ఈ ఉపగ్రహాన్ని కూడా అంతరిక్షంలో పంపించబోతున్నాం సార్. రేపు అడిగితే సార్ కరెంట్ అఫైర్స్ పరంగా ఈ ఉపగ్రహాన్ని ఏ రాకెట్ ద్వారా పంపించారు, ఈ రాకెట్ ద్వారా పంపించిన ఉపగ్రహం పేరేమిటి, దీని జీవితకాలం ఎంత, దీని ముఖ్య ఉద్దేశం, ఏ రోజు, ఏ సెంటరు, ఏబీ రైటా, ఏబిసి రైటా, అన్నీ సరైనవా, ఇందులో సరికానిది ఏది, ఈ టైపులో రేపు అడగబోతున్న అంశాలు ఉంటాయి సార్. ఉపగ్రహాలు రాకెట్లు అనేవి మనిషిలాగానే పనిచేస్తుంటాయి. ఉపగ్రహాలను లక్ష్యం వద్ద వదిలేస్తుంటాయి, రాకెట్లు సముద్రంలో కూలిపోతుంటాయి. అదే అమెరికా ఉపగ్రహ నౌకలు కానీ, అమెరికా ఉపగ్రహ నౌక అంటే సార్ అట్లాస్ 543 సార్. చైనా ఉపగ్రహ నౌకలు అంటే, ఉపగ్రహ రాకెట్ అంటే లాంగ్ మార్చ్ సార్. యూరోపియన్ యూనియన్ స్పేస్ సెంటర్ వారి ఉపగ్రహ రాకెట్లు అంటే ఏరిన్ 51, ఏరిన్ 5 ఇలా ఉంటాయి సార్. మనది GSLV జియో క్రమ్సిన్ శాటిలైట్ లాంచ్ వెహికల్, మరొకటి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. C అంటే కంటిన్యూ, F అంటే ఫార్వర్డ్ సార్ వచ్చేసింది. అదేవిధంగా సార్ ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 29 నాడు సార్ ఇక్కడ అమెరికా దేశంలో ఊతా మెడికల్ సైన్స్
లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు గ్రహీత సార్ ఒక ఎన్ఆర్ఐ పర్సన్ సార్ ఈయన డాక్టర్ దినేష్ సి పటేల్ సార్. డాక్టర్ దినేష్ సి పటేల్ సార్. ఈ దినేష్ సి పటేల్ వచ్చేసి తను ఒక థెరాటిక్ అనే ఒక ఫార్మా కంపెనీ వ్యవస్థాపకుడు సార్. ఈ ఫార్మా కంపెనీ వ్యవస్థాపకుడు సార్. ఇతను ఒక ప్రవాస భారతీయుడు సార్. ఇలా ఫార్మా కంపెనీలో ఫార్మా రంగంలో నూతనమైన ఔషధాలు అంటే ఆవిష్కరించి అక్కడున్న పేద వర్గాల వారికి కనుక్కున్న నూతనమైన ఔషధాలు అందించడంలో ఒక ప్రధానమైన పాత్ర పోషిస్తున్న ఒక ప్రవాస భారతీయ డాక్టర్కి ఒక ఉతా ప్రభుత్వ లైఫ్ టైం అచీవ్మెంట్ మెడికల్ సైన్స్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు కూడా ఇతనికి ఈరోజు రావడం జరిగింది సార్. ఒక ప్రవాస భారతీయునికి. అదేవిధంగా సార్ ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 29 నాడు సార్, ఇక్కడ 29 నాడు డాక్టర్ సతీష్ మిశ్రా సార్, డాక్టర్ తులసీదాస్ చూగ్, ఒక తులసీదాస్ చూగ్ అనేక అవార్డు, ఈ అవార్డును స్వీకరించారు సార్. 1987 నుండి ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు సార్. 87 నుండి ప్రదానం చేస్తున్నారు. అదేవిధంగా సార్ ఇతను డాక్టర్ సతీష్ మిశ్రా మలేరియా పరాన్నజీవి యొక్క నిర్మూలనపై పరాన్నజీవి నిర్మూలన పైన విశ్లేషించారు సార్. ఇతను ఒక ఇండియన్ మెడికల్ సైన్స్లో మెంబర్ సార్. ఒక ఇండియన్ మెడికల్ సైన్స్ మెంబర్కి ఎన్నికైన వ్యక్తి సార్. దోమల దండయాత్ర ఎలా ఉంది, ఈ దోమల దండయాత్ర నుండి ఏ విధంగా మానవుడు తప్పించుకోవాలి, అది త్వరితగతిన మలేరియా పరాన్నజీవిపై నిర్మూలనపై ఎలా ముందుకెళ్ళాలి అని చెప్పే అంశాన్ని క్లుప్తంగా వివరించి విశ్లేషించిన డాక్టర్ సార్. ఈయనకి అవార్డు రావడం జరిగింది సార్. అదేవిధంగా సార్ వచ్చేసి ఒక 2020 సంవత్సరం సార్ అక్టోబర్ 29 నాడు సార్ కేరళ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో తొలిసారిగా నెల ధరను కూరగాయలకు గుర్తించిన రాష్ట్రం సార్ ఇది. ఈ దేశంలో ఒక రైతు పండించిన పంటకు ఒక ఫిక్స్డ్గా ఒక నెల, భారతదేశంలో తొలిసారిగా ఒక రైతు పండించిన పంటకు నెల ధర అంటే కూరగాయలకు ఒక నెల ధరను గుర్తించిన మొట్టమొదటి రాష్ట్రం సార్ ఇది. రోజువారీ రైతు కూరగాయలు ఒకరోజు మార్కెట్లో ఒక ధర, ఇంకో రోజు ఇంకో ధర కాకుండా, ఒక దగ్గర తక్కువ కాకుండా, ఒక రైతు పండించిన పంటకి ఒక గిట్టుబాటు ధర కల్పించాలి,
రైతు కళ్ళల్లో ఆనందం చూడాలి. మార్కెట్లో అంటే రవాణా రాకపోకలు కానీ మార్కెట్లో వచ్చేసి ఇక్కడ రైతు పండించలేక వచ్చేసి ఇక్కడ ప్రధానమైన కూరగాయల పంటలకి ఒక నెలసరి ఒక ప్రత్యేక ధరను గుర్తించిన మొట్టమొదటి రాష్ట్రం అంటే ఈ రాష్ట్రమే సార్. రైతులు ఎలాంటి ఇబ్బంది పడొద్దు. రైతు కొన్ని సందర్భంలో మార్కెట్లో వస్తువులు తాము పండించిన యొక్క పంట కూరగాయలని మార్కెట్కు తరలిస్తున్నప్పుడు ఒక దగ్గర తక్కువ రేటు, ఇంకో దగ్గర తక్కువ రేటు కాకుండా, ఒక రోజు ఇంకో రేటు కాకుండా ఎప్పటికప్పటికి రోజువారి యొక్క ధరల ప్రకటన అంటే ధరల్లో వస్తున్న మార్పులు కాకుండా ఒక నెల ధరను కూడా ఈ మొట్టమొదటిసారి గుర్తించిన రాష్ట్రం అంటే కేరళ రాష్ట్రం సార్. ఈ దేశంలో తొలి కరోనా కేసు ఇక్కడే నమోదైంది. ఈ దేశంలో తొలిసారి ఒక డిజిటల్ విద్యా విధానాన్ని పూర్తి చేసిన తొలి రాష్ట్రం ఈ రాష్ట్రమే. ఈ దేశంలో 100% అక్షరాస్యతను సాధించిన తొలి జిల్లా ఎర్నాకుళం ఇక్కడే ఉంది సార్. ఈ దేశంలో తొలిసారిగా నిపా వైరస్ ఇక్కడే నమోదైంది సార్. ఈ దేశంలో ఒక కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా శాసనసభ తీర్మానం చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఈ రాష్ట్రమే సార్. ఒక సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రత్యేక అంబులెన్స్ని కూడా ఏర్పాటు చేసిన రాష్ట్రం ఈ రాష్ట్రమే సార్. ఒక అంతర్జాతీయ మహిళా వాణిజ్య కేంద్రాన్ని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన సంఘటన సార్. ది స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా, ది రబ్బర్ గార్డెన్ ఆఫ్ ఇండియా ఒక మేల్ అండ్ ఫిమేల్ రేషియోలో ఫస్ట్ ఉన్న స్టేట్ కూడా ఈ రాష్ట్రమే సార్, కేరళ స్టేట్. ఒక నెల ధర ఒక రైతు పండించే కూరగాయలకి ఒక నెల ధరను గుర్తించిన మొట్టమొదటి రాష్ట్రం కూడా ఈ రాష్ట్రమే. ముందుగానే నెల ధరను గుర్తించే విధానాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం కూడా ఈ రాష్ట్రమే సార్. వచ్చేసి ఇక్కడ కేరళ స్టేట్. ఒక పినరై విజయన్ కేరళ సీఎం, మొహమ్మద్ ఆరిఫ్ ఖాన్ కేరళ గవర్నర్ సార్. కేరళ అసెంబ్లీ స్థానాలు 140 సార్. గోవా అసెంబ్లీ స్థానం 40 సార్. 140లో సున్నానికి అనుకున్న దేశం ఇండియా సార్. ఇండియా అంటే అమెరికా ఇంటర్నెట్ వినియోగంలో ఫస్ట్ సార్. ఇండియా ఇంటర్నెట్ వినియోగంలో 4వ స్థానం సార్. సున్నానికి అనుకుంది మనమే సార్. గోవా అసెంబ్లీ స్థానం 40 సార్. అదేవిధంగా సార్ 14 ఆర్టికల్ చట్టం ముందు అందరూ సమానులే. 40 ఆర్టికల్ గ్రామ పంచాయతీ నిర్మాణం చెప్తుంది. 140 కేరళ అసెంబ్లీ స్థానాలు సార్. ఒక బిడ్ ఇచ్చినప్పుడు ఏ టైపులో ఎగ్జామినర్ అడిగినా కూడా ఈజీగా నీకు గుర్తుకు రావాలి సార్. వచ్చేసి ఎలా అడిగినా కూడా ఒక 2020 సంవత్సరం సార్ అక్టోబర్ 29 నాడు ఒక కోవిడ్ కారణంగా మరణించిన గుజరాత్ రాష్ట్ర మాజీ సీఎం సార్, బీజేపీ నాయకుడు సార్ కేశుభాయ్ పటేల్. ఈ కేశుభాయ్ పటేల్ సార్ 1995లో ఒకసారి సీఎంగా, 1998 నుండి 2001 వరకు రెండవసారి సీఎంగా పనిచేశారు సార్. ఇక్కడ కేశుభాయ్ పటేల్ వచ్చేసి గుజరాత్ రాష్ట్రం సార్. ఒక మహాత్మా గాంధీని అందించిన రాష్ట్రం సార్ ఇది. ఒక సర్దారు వల్లభాయ్ పటేల్ అందించిన రాష్ట్రం సార్ ఇది. ఒక సింధు నాగరికత, ఆర్య నాగరికత యొక్క విశేషాలు అధికంగా బయలుపడింది కూడా ఇక్కడే సార్, గుజరాత్లో. ఈ ప్రపంచంలో ఎత్తైన స్టాచ్యూ సార్, ది యూనిటీ ఆఫ్ స్టాచ్యూ సార్. ఇక్కడ
182 మీటర్ల ఎత్తులో ఉంటుంది సార్. గుజరాత్ యొక్క అసెంబ్లీ స్థానాలు 182 సార్. దాని గుర్తుగా 2,989 కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన సంఘటన సార్ వచ్చేసింది. ఏ టైపులో బిట్టు అడిగినా ఈజీగా గుర్తు క్యాచ్ చేయాలి సార్. గుజరాత్ స్టేట్ అనగానే రేపు ఏక్తా దివాస్ యొక్క అక్టోబర్ 31 నుంచి ఏక్తా దివాస్ యొక్క వేడుకలు కూడా జరగబోతున్నాయి సార్. పటేల్ యొక్క జన్మదిన వేడుకలు. ఒకప్పుడు సార్ ప్రపంచంలో అత్యధికంగా కాలుష్యాన్ని విడుదలవుతున్న నగరం అంటే ఢిల్లీ ఉండే సార్. అలాంటి ఢిల్లీని ఒక సరి సంఖ్య, ఒక బేస్ సంఖ్య విధానాన్ని ప్రవేశపెట్టి ఈరోజు రోడ్డు మీదకి సరిసంఖ్య వెహికల్స్ వస్తే రేపు బేస్ సంఖ్య వెహికల్స్ నడవాలని చెప్పి దీని ద్వారా కాలుష్యాన్ని నివారించడంలో ప్రధానమైన పాత్ర పోచిన వ్యక్తి ఒకప్పటి ఐఆర్ఎస్ ఎంప్లాయీ, ఈరోజు ఢిల్లీ సీఎం సార్. ఒక ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుడు సార్. ఒక హర్యానా స్టేట్ సార్, సొంత స్టేట్ ఇతంది. ది స్వరాజ్ అనేక నవల ఈయన ఆత్మకథ సార్. స్వరాజ్ అనేక నవల ఇతంది సార్. అరవింద్ కేజ్రీవాల్ సార్ ఈరోజు ఒక ప్రత్యేకంగా ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 29 నాడు సార్ అక్కడ ఒక ఢిల్లీలో కాలుష్య నిర్మూలన కోసం, కాలుష్య వాయువు నిర్మూలన కోసం 18 మంది సభ్యుల కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఇక్కడ ఈ ఢిల్లీ కాలుష్యం నియంత్రణకు చైర్మన్ కమిషనర్గా కాలుష్యం నియంత్రణకు కమిషనర్గా ఎవరు సార్ అంటే, ఎవరుంటారు సార్ అంటే కేంద్ర అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శి లేదా ఆ రాష్ట్రం యొక్క అటవీ, ఢిల్లీ యొక్క అటవీ అంటే పర్యావరణ కార్యదర్శి ఉంటారు సార్. అందులో సభ్యులు సార్ 10 మంది సభ్యుల్లో వచ్చేసి మేధావులు సార్. మిగిలిన అంటే పర్యావరణవేత్తలు, మేధావులు వీళ్ళుంటారు సార్. మిగిలిన 8 మందిలో ఇక్కడ బ్యూరోక్రాట్స్ ఉంటారు సార్. వచ్చేసి వీళ్ళు బ్యూరోక్రాట్స్, వీళ్ళు సభ్యులు ఉంటారు సార్. ఒక ప్రత్యేక యాప్ సార్ ఇక్కడ ఢిల్లీ అంటే గ్రీన్ ఢిల్లీ అనే పేరుతో ఒక యాప్ని కూడా ప్రారంభించారు సార్. ఈ కమిషనర్ సభ్యుల పదవి కాలం సార్ వీళ్ళది 3 సంవత్సరాలు పదవి కాలం సార్ వీళ్ళది. ఈ కాలుష్యం అంటే వాయు కాలుష్యం, వాయు కాలుష్యం లేదు. ఎలాంటి కాలుష్యానికైనా పాల్పడిన వారికి 3 సంవత్సరాలు జైలు శిక్ష, కోటి రూపాయల జరిమానా విధిస్తారు సార్. వచ్చేసి జరిమానా విధిస్తారు సార్. ఇక్కడ రేపు ఇంపార్టెంట్ సార్, చాలా ఇంపార్టెంట్ సార్. ఈ మధ్యన జాతీయ స్థాయిలో ఒక కాలుష్య నివారణ కోసం ప్రత్యేకంగా ఒక కమిషన్ ఏర్పాటు చేసినాక ఎవరు ఏర్పాటు చేశారు?
ఈ మధ్యన కాలుష్యం కోసం ప్రత్యేక యాప్ను ప్రారంభించింది ఎవరు? ఇలా అడిగే అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా సార్ వచ్చేసి ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 29 నాడు సార్ వచ్చేసి ఇక్కడ తమిళనాడు ప్రభుత్వం సార్ లా కోర్సును పూర్తి చేసుకొని లా ప్రాక్టీస్ చేపట్టే వారికి 3,000 రూపాయలను నెలసరి ఇవ్వడానికి ఆర్థిక సహకారం కోసం అడ్వకేట్స్ ఫండ్ను ఈరోజు ప్రారంభించారు సార్. వచ్చేసి ఇది తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి ఇక్కడ సార్ ఒక 2020 సంవత్సరము 2020 అక్టోబర్ 29 నాడు సార్ ఈరోజు టుడే వచ్చేసి ఉపరాష్ట్రపతి గ్రీన్ బిల్డింగ్ హరిత కాంగ్రెస్ సదస్సు ప్రారంభించారు సార్. ఇదే రోజు సిఐఐ సంస్థ 125 సంవత్సరాల వేడుకలను ప్రారంభించారు సార్. మనం తప్పు తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి. ఈ కాలుష్యం నివారించేది బాధ్యత అనేది కేవలం ప్రభుత్వాలే కాదు, ప్రజలు కూడా రావాలి. అప్పుడే ఆరోగ్యకరమైన వాతావరణం, అప్పుడే ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ఒక కార్బన్ ఉద్గార పదార్థాలను తగ్గించడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని చెప్పి ఒక పర్యావరణ ఆవశ్యకతకై పర్యావరణం యొక్క దాని ప్రాధాన్యత పైన ఈరోజు గ్రీన్ బిల్డింగ్ హరిత కాంగ్రెస్ సదస్సును ఢిల్లీలో ఉపరాష్ట్రపతి ప్రారంభించిన సంఘటన సార్. అదేవిధంగా సార్ వచ్చేసి ఒక ముంబై నుండి ప్రధానంగా సార్ ముంబై నుండి గుజరాత్లో అహ్మదాబాద్ నగరాల మధ్య దేశంలో నిర్మిస్తున్న తొలి బుల్లెట్ రైలు హై స్పీడ్ మార్గానికి నిర్మాణం బాధ్యతలను
25,000 కోట్ల రూపాయలతో 25,000 కోట్ల రూపాయలతో దక్కించుకున్న సంస్థ సార్ ఇది. లార్సెన్ టీ బ్రౌ L&T కంపెనీ సార్ వచ్చేసి. లార్సెన్ టీ బ్రౌ లేదా L&T కంపెనీ సార్ ఒక జపాన్ సహకారంతో ముంబై నుండి అహ్మదాబాద్ నగరాల మధ్య ఈ దేశంలో తొలిసారిగా బుల్లెట్ హై స్పీడ్ రైలు మార్గం నిర్మాణానికి గతంలో జపాన్ సహకారంతో శంకుస్థాపన జరిగింది. జపాన్ సహకారంతో నిర్మిస్తున్నాం. ఈ సంస్థ ఈరోజు నిర్మాణానికి ఈరోజు ఏ సంస్థ ఇక్కడ దక్కించుకుందంటే L&T కంపెనీ 25,000 కోట్ల రూపాయలతో మేము నిర్మిస్తామని చెప్పి ఈరోజు ఒప్పందాన్ని కూడా అంగీకరించిన సంఘటన సార్ వచ్చేసి. ఇది కనుక పూర్తయితే ముంబై నుండి అహ్మదాబాద్ నగరాల మధ్య 2 గంటల్లోనే వెళ్ళే అవకాశం ఉంటుంది సార్. సుమారు గంటకు 400 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే బుల్లెట్ హై స్పీడ్ రైలు మార్గం సార్ ఇది వచ్చేసి. రేపు మన పోటీ పరీక్షలు అడిగితే సార్ ముంబై నుండి అహ్మదాబాద్ నగరాల మధ్య హై స్పీడ్ బుల్లెట్ రైలు మార్గాన్ని ఏ దేశ సహకారంతో నిర్మిస్తున్నాం జపాన్, ఇండియాలో ఏ కంపెనీ బుల్లెట్ రైలు మార్గం నిర్మాణం సహకారంతో నిర్మిస్తున్నారు, ఏ కంపెనీ నిర్మిస్తుంది, ఇలా మనకు అడిగే అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా సార్ వచ్చేసి త్వరలో రేపు శనివారం నుండి ఒక సీ ప్లేన్స్ కూడా నడపడానికి స్పైస్ జెట్ సంస్థ నర్మదా తీరంలో ఆ చుట్టుపక్కల ప్రాంతాలు నడపడానికి కూడా ముందుకు వచ్చిన సంఘటన సార్. రేపు పోటీ పరీక్షలు ఇంపార్టెంట్ సార్. ఒక ముంబై టు అహ్మదాబాద్ నగరాల మధ్య హై స్పీడ్ బుల్లెట్ రైలు మార్గాన్ని నిర్మిస్తున్న సంస్థ ఇది. లేదా దేశంలో తొలిసారిగా కూరగాయలకు నెల ధరను ప్రకటించిన మొట్టమొదటి రాష్ట్రం పేరేమిటి? లేదా ఒక తులసీదాస్ చూంగ్ అవార్డు గ్రహీత పేరేమిటి? లేదా ఈ మధ్యన దినేష్ సి పటేల్ ఈయనకి ఏ అవార్డు లభించింది? అంతర్జాతీయ ఇంటర్నెట్ డే ఎప్పుడు? ఇలా మన పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉంటుంది సార్. థ్యాంక్ యూ గైస్. మా డైలీ ప్లాటో కరెంట్ అఫైర్స్ను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఇంకా తెలియపరచండి. ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఒక నోట్స్ ఉంటే ఎప్పటికప్పుడు చదువుకోవచ్చు మంచిగా. వినడం ఒక కళ, రాయడం ఒక కళ, అన్ని కళలు కలుస్తున్న నువ్వు ఆఫీసర్గా తిరిగేది ఇంకో కళ సార్. ఈసారి 600 ఒక విజేతగా బయటపడాలి సార్. ఇక నువ్వు విఫలం కావద్దు సార్. ఈసారి విజేతగానే అడుగు పెట్టాలి సార్. విజేతగా నిలబడాలి సార్. చదవండి, దానిపై ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి. వీటి బండ గుర్తులు ఈ గుర్తులు అవసరం లేదు. నువ్వు 1కి 2 సార్లు చదువుతుంది ఈజీగా నీకే గుర్తుండిపోద్ది. దానిపై మోడల్ పేపర్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇంకా ఈజీ అయిపోతుంది సార్. టైం ఎంతో లేదు సార్. ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక నెల రోజులు అంటే 10 days వేసుకున్న కూడా టైం లేదు సార్. ఇక్కడ నోటిఫికేషన్ వచ్చిందంటే 25 daysలో ఎగ్జామ్ కంప్లీట్ సార్. ఈసారి ఒక విజేతగా తిరిగి వెళ్ళండి సార్. కరోనా వల్ల, లాక్డౌన్ వల్ల ప్రైవేట్ వ్యవస్థ పూర్తి కొలాప్స్ అయింది. చాలామంది గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నారు. లక్షల మంది ఉన్నారు సార్ ప్రిపరేషన్లో. ఎవరు నీ ప్రిపేర్ అనేది సంబంధం లేదు సార్. నువ్వు రేపటి విజేతవు సార్. నువ్వే రేపటి అంటే ఒక ఆఫీసర్ కాబోతున్నావు సార్. ఒక ఎస్ఐగా నువ్వే తిరిగి వెళ్ళాలి సార్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ.
దీనికి మూలం నన్నయ భారతంలో ఉన్న తపతీ సంవరణులు యొక్క ప్రేమ గాథ. తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి. ఈ నౌన్ క్లాజు అంటే ఏంటి? ఏ క్లాజ్ విచ్ డస్ ద ఫంక్షన్ ఆఫ్ ఎ నౌన్ ఇన్ ఆర్డర్ టు కమ్యూనికేట్ అవర్ ఇంటర్నల్ ఫీలింగ్స్ టు అదర్స్. ఖండన రేఖల్లో ఒక టైప్ ఆఫ్ లైన్స్ ఆర్ సెట్ టు బి పర్మనెంట్ లైన్స్. దేశంలో స్వేచ్ఛ వ్యాపారంలో ఒక మొదటి స్థానంలో ఉంచాలి. దేశానికి మౌలిక శాసనము రాజ్యాంగం. ఆధునిక ప్రభుత్వాల ముఖ్య లక్షణము రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన. ఎక్కువ మందికి నిర్వహించేటటువంటి ఎవల్యూషన్ అంటే ఏంటి? ఖండతీర పంచినప్పుడు మహాసముద్రాలు ఇది 7.6% ఆక్రమించింది. వర్క్ అండ్ ఎనర్జీ అండి, పని మరియు శక్తి. మరి మొత్తం దూరం అనేది 800 మీటర్లు, అందులో ఒక రైలు 500 మీటర్లు. సగటున ప్రతిరోజు తన అవసరాలకు 50 లీటర్ల నీరు అవసరం. ఒక్కొక్క విషయాన్ని చర్చించుకుంటూ ఎటువంటి మార్పులు వచ్చాయనేవి కూడా చూద్దామండి. నాడుల చేత అవి ముందు మెదడు లేదా మస్తిష్కానికి టు డెవలప్మెంట్ ద చైల్డ్ అంటే శిశువును అభివృద్ధి చేయుట. ఒక అంశము నేర్చుకున్న తరువాత మాత్రమే మరొక అంశాన్ని నేర్పాలి. అలా చేస్తేనే బోధన అభ్యసనం విజయవంతం అవుతుంది అని భావించాడు